వరంగల్ మహానగరాన్ని వరద ముంపు వెంటాడుతుంది. ఏ చిన్నపాటి వర్షం పడ్డా అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నారు. ఇక భారీ వర్షాలు పడితే మాత్రం వరదతోటి జల దిగ్బంధంలోనే వందలాది కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. ప్రతి ఏడాది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే ఇంతగా వరంగల్ మహానగరాన్ని ముంచెత్తడానికి కారణాలేంటి? భవిష్యత్తులో వరదలు రాకుండా గట్టెక్కించడానికి ఎలాంటి ప్రణాళికలు అవసరం? ఇరిగేషన్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి వరద ముంపు కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ నిలుస్తుంది. కొత్త కొత్త కాలనీలు విస్తరిస్తుండడంతో నగరం అభివృద్ధి చెందుతుంది, జనాభా కూడా పెరుగుతుంది. అయితే ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం వరంగల్కి సంబంధించి చూస్తే ట్రై సిటీగా ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 సిటీలు కలిపినటువంటిదే గ్రేటర్ వరంగల్ పరిధి. 42 విలీన గ్రామాలతోటి ఇది వరంగల్ మహానగరంగా విస్తరించింది. అయితే కాకతీయుల కాలం నాటి నుంచి కూడా వరంగల్తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు, కుంటలు అనేకం ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా గొలుసుకట్టు పద్ధతిలో నిర్మాణం జరిగింది. వరంగల్ నగరానికి సంబంధించి కూడా చూస్తే ఒకప్పుడు చాలా చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం, నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణకు గురి కావడం, క్రమంగా నగరం విస్తరిస్తూ కాంక్రీట్ జంగల్గా మారిపోయిందని చెప్పచ్చు. ఇదే ప్రధానంగా వరదలకు సంబంధించినటువంటి ప్రధాన కారణం. అయితే వరంగల్కి సంబంధించి కూడా చూస్తే వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన చెరువులుగా చూస్తే భద్రకాళి చెరువు కావచ్చు, అదేవిధంగా చిన్నవడ్డపల్లి, పెద్దవడ్డపల్లి చెరువు, బంధం చెరువు, ఉరుసు చెరువు, తర్వాత గోపాల్పూర్ ఊర చెరువు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెరువులు ఉన్నాయి. దాదాపు కిలా వరంగల్ ఈ ట్రై సిటీలోనే 72 చెరువులకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు FTL సంబంధించిన సర్వే చేశారు. FTL పరిధులను కూడా గుర్తించారు. అయితే మనం చూస్తే వరదలకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి 3 నాలాలుగా చూస్తాం. బొందివాగుకు సంబంధించినటువంటి ఒక నాలాగా చూస్తాం, ఇంకోటి భద్రకాళికి సంబంధించినటువంటి నాలా, ఒకటి నయీం నగర్ సంబంధించినటువంటి నాలా. ఇవన్నీ కూడా ఒకప్పుడు 30 అడుగులకు పైగా వెడల్పుతోటి అవన్నీ కూడా వాటర్ ఫ్లో అనేది ఈజీగా వెళ్ళిపోయేది. కానీ క్రమంగా ఇవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. గత 15 ఏళ్ళుగా చూస్తే వరంగల్ నగరాన్ని ముంపు సమస్య అయితే వెంటాడుతుందే చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రధానంగా కూడా భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి చుట్టుపక్కల అనేక సంవత్సరాలుగా అనేక ఆక్రమణలకు వచ్చాయి. దాంతో చెరువు ఒకప్పటికంటే కూడా కుంచుకుపోయే పరిస్థితికి వచ్చింది. దాదాపు చాలా ఆక్రమణలు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే చెరువుకు సంబంధించి కూడా పూర్తిగా పూడిక తీయకపోవడం చాలా ఏళ్ళ నుంచి దాని స్టోరేజ్ కెపాసిటీని కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 150 కోట్ల రూపాయలతోటి చెరువుకు సంబంధించినటువంటి రీస్టోర్ని పెంచే ప్రయత్నం, పూడికతీత పనులు అవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సేమ్ టైంలో ఈ భద్రకాళి చెరువు చుట్టూ ఉన్నటువంటి నూతన కాలనీలు కానీ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బొందివాగుకు సంబంధించి కావచ్చు, భద్రకాళి నాలకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా పొంగినప్పుడు దాదాపు 45 కాలనీల వరకు కూడా ముంపుకు గురవుతున్నాయి. సేమ్ టైంలో దాదాపుగా మనం చూస్తే అనేక చెరువులు, ఇటు చిన్నవడ్డపల్లి కావచ్చు, వడ్డపల్లి చెరువు కావచ్చు, బంధం చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా ఆక్రమణకు గురై ప్రస్తుతం ఇవన్నీ కూడా FTL పరిధిలో ఉన్నాయి. అయితే మనం ఈ చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణకు ప్రధాన కారణం అయితే ఇదేగా చెప్పుకోవచ్చు. గోపాల్పూర్కి సంబంధించినటువంటి ఊర చెరువు మీదనే చాలామంది ఇప్పుడు చర్చ చేస్తున్నారు. ఈ ఊర చెరువుకు సంబంధించినటువంటి కట్ట 3 చోట్ల బ్రేక్ అవడమే దాదాపు చాలా కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చి చాలా నష్టాన్ని చవిచూశారు. కానీ ఊర చెరువుకు సంబంధించి ఒకప్పుడు ఇది దాదాపుగా 20 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఉంది. కానీ ప్రస్తుతం అది 12 ఎకరాలకు మించి కూడా ఈ చెరువు లేదు. ఒక చిన్న కుంటగా చెరువు మారిపోయింది. అయితే ఎగువనున్నటువంటి సోమిడి చెరువు కావచ్చు, లేదా రాంపూర్కు సంబంధించిన చెరువులు కావచ్చు, అలా అనేక రకాల 20 చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా నిండితే గొలుసుకట్టుతోటి వడ్డపల్లి చెరువు, వడ్డపల్లి నుంచి ఈ ఊర చెరువుకు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి బ్రేక్ అవడమే నష్టం జరిగింది. మరి ఇంత నష్టం నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ చెరువులకు సంబంధించినటువంటి FTL సర్వే ఏ విధంగా జరిగింది, తర్వాత ప్రస్తుతం ఆక్రమణలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హన్మకొండ దాదాపు 17 కాలనీలు ముంపుకు గురి కావడానికి కారణమైనటువంటి చెరువు దగ్గర ఉన్నాం. ఇదే గోపాల్పూర్ ఊర చెరువు. ఈ చెరువు కట్టకు సంబంధించి 3 చోట్ల బ్రేక్ కావడంతో పూర్తిగా నగరంలో అనేక కాలనీలు ముంపుకు గురైంది. ప్రస్తుతం
ఆ కట్టకు సంబంధించిన రీస్టోర్ చేసే ప్రయత్నం ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. ఇది 3 చోట్ల బ్రేక్ అయింది. ప్రస్తుతం అయితే ఈ ఊర చెరువుకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువు సంబంధించినటువంటి వాటర్ పెద్ద ఎత్తున వరద రావడంతో చెరువు సంబంధించినటువంటి కట్ట బ్రేక్ అయింది. సేమ్ టైంలో చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కూడా గురి కావడం, తర్వాత ఈ ఊర చెరువు కూడా కుంజించకపోవడం ఇదంతా కూడా ప్రధాన కారణం. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు చేస్తున్న వర్క్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం. సార్, అంటే ఇంత పెద్ద వరద రావడానికి ఇక్కడ కట్ట బ్రేక్ కావడమే కారణం అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు ఇంత కట్ట బ్రేక్ కావడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఈ గోపాల్పూర్ చెరువుకి వచ్చే వరద దీనిపైన ఉన్న వడ్డపల్లి చెరువు నుంచి వస్తుందండి. మెయిన్గా ఏంటంటే ఇది సిటీ బయట ఉన్న రాంపూర్, మడికొండ మరియు శివమిడి దగ్గర దాదాపు 20 పెద్ద చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల నుంచి లాస్ట్ టైం 29వ తారీఖు దాదాపు 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అది ఎప్పుడూ లేనంత వర్షం వల్ల ఆ పైన చెరువులన్నీ పొంగాయి ఒక్కసారే. ఆ వరద ఏదైతే వడ్డపల్లి చెరువుకి వచ్చే వరద డైరెక్ట్ గోపాల్ చెరువుకి వస్తుంది. ఈ చెరువు దాటి మళ్ళీ సిటీకి నైమ్నగర్ నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్ ఏంటంటే ఈ చెరువు కూడా ఆల్మోస్ట్ దీని కెపాసిటీ, ఒరిజినల్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చెరువు ఎక్స్టెంట్ కూడా లేదు. ఒక 20 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ఎకర్స్ వరకు ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కట్ట ఎంబడి కూడా అప్పుడు కొంతమంది గుడిసెలు వేసి కట్ట ఎంబడి దీని అంతా వీక్ అయినది అయిపోయింది కట్ట అంతా. దానివల్ల ఏంటంటే ఒక్క ఉదుటిన ఆ వరద అంతా వచ్చేసరికి కూడా చెట్టు కట్ట తెగడం జరిగింది. అది తెగడం వల్ల దీని కింద ఉన్న వివేక్ నగర్, అమరావతి కాలనీలు అన్నీ నీటముగా ఇప్పుడు దీని వెంటనే నిన్నటి నుంచే మొత్తం దీని కట్టనంతా టెంపరీగా రీస్టోర్ చేసాం. మళ్ళీ వరద వచ్చినా కూడా దాన్ని తట్టుకుంటట్టు టెంపరీగా ఫస్ట్ అయితే మొత్తం దీన్ని బ్రీచ్ ఫిల్లింగ్ చేశాము. మళ్ళీ పర్మనెంట్ కూడా మేము దీనికి ఆల్రెడీ ఎస్టిమేట్ చేశాము. దానిలో భాగంగా కంప్లీట్గా దీన్ని స్ట్రెంథనింగ్ చేస్తాను ప్రపోజల్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి చెరువులు. ఈ చెరువులు మీరు చెప్పిన ప్రకారమే చాలా ఆక్రమణకు గురైంది. ఇక్కడ FTL పరిధిలో కూడా నిర్మాణాలు జరిగాయి. అసలు ఎట్లా క్లియరెన్స్ ఇస్తున్నారు అసలు? దీనికి ఇరిగేషన్ తరపున ఈ చెరువుకు సంబంధించి ఎవ్వరికి కూడా ఇప్పటివరకు NOC ఇవ్వలేదండి. ఆల్రెడీ మేము దాన్ని అంతకుముందు మున్సిపల్ వాళ్ళు కానీ మేము రెవెన్యూ వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము అడ్రస్ చేశాము. ఇక్కడ ఆల్రెడీ రోడ్స్ అవుతున్నాయి, కొన్ని ఆల్రెడీ కరెంట్ కనెక్షన్స్ కూడా ఇస్తున్నారు, అవి ఇవ్వద్దు దానికి. ప్లస్ పర్మిషన్స్ కానీ ఎటువంటి హౌస్ నెంబర్స్ కూడా కేటాయించొద్దని మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ ఎటువంటి NOCలు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా, ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయితే దీనివల్ల ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల ఏంటంటే దీని కెపాసిటీ యాక్చువల్గా 3.4 MCFT ఉన్న చెరువు కూడా ఇప్పుడు దాని కెపాసిటీ లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడు నిన్నటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము FTLలో కానీ దీని చుట్టుపక్కల దీని బఫర్ జోన్లో కానీ ఎటువంటి నిర్మాణాలు లేకుండా అన్నీ తొలగించమని ఆదేశించారు. దాని ప్రకారం మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి మొత్తం ఆల్రెడీ FTL సర్వే కూడా చేయడం జరిగింది. ఎంతమంది ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో కూడా గుర్తించడం జరిగింది. తదుపరి ఆదేశాల ప్రకారం అన్నీ రిమూవ్ చేసి ప్లస్ చెరువు కట్టను కూడా పర్మనెంట్గా దీన్ని మరమ్మతు చేస్తే దీని కెపాసిటీ రీస్టోర్ అవుతుంది పూర్తిగా. ఇంకోటి ఏంటంటే దీన్ని మళ్ళీ ఆక్రమణ గురి కాకుండా నిర్మూలించవచ్చు. సో ప్రస్తుతం FTL పరిధిలో మీరు ఇప్పటివరకు FTL సర్వే జరిగింది, ఎంత మేరకు ఆక్రమణ గురైందని మీరు ప్రాథమికంగా నిర్ధారిస్తారు? ఇది 20 ఎకరాలు ఉన్న చెరువు 7 ఎకరాల వరకు కంప్లీట్గా ఆక్రమణకు గురైంది. అంతకుముందు కొంతమంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళు వేయడం కాకుండా దాన్ని చెరువులో మట్టి నింపి గుడిసెలు వేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ 24లో కొన్ని ఆ గుడిసెలు కూడా తీయడం జరిగింది. తీసినా కూడా మళ్ళీ ఆ గుడిసెలు వేయడం, కొన్ని పర్మనెంట్గా కాంక్రీట్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది FTLలోనే. దానివల్ల ఈ ఎక్స్టెంట్ అనేది తగ్గిపోయింది దీన్ని. సో అసలు చెరువులకు సంబంధించినటువంటిది ఎట్లా ఉంటుంది సార్? అంటే బయట నుంచి వచ్చే చెరువులు ఇదంతా గొలుసు కట్టు చెరువులు. ఇప్పుడు కూడా మళ్ళీ నగరం చుట్టూ కనుక భారీ వర్షం పడితే ఈ చెరువులు ఆ స్థాయిని తట్టుకోగలుగుతాయి? ఇక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కావచ్చు, అవుట్ఫ్లో పోవడానికి ఎట్లా ఉంది అసలు? దీని మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇది వడ్డపల్లి నుంచి గోపాల్పూర్కి రావాల్సింది ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్ నాలా ఉంటుందండి. అది దాదాపు 20 మీటర్ల వెడల్పు ఉండాలి. కానీ ప్రస్తుతం అది 8 మీటర్ నుంచి 10 మీటర్లే ఉంటుంది. అయితే దాని 20 మీటర్లు తగ్గట్టు దాన్ని నాలా రిటైనింగ్ వాళ్ళు కడితే ఫర్దర్గా దాన్ని నాలా కబ్జాకు కూడా గురి కాదు. ప్లస్ వచ్చే వరద కూడా సాఫీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నైమ్నగర్ నుంచి SRSP దాకా ప్లస్ ప్రెసిడెన్సీ నుంచి ఆల్రెడీ రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశాము. 25 మీటర్ల వెడల్పుతో చేశాము. ఈసారి ఆ ఏరియా అంతా సురక్షితంగా ఉన్నది. ఆ ఏరియాగా ఎక్కడ ప్రాబ్లం కాలేదు. ఎక్కడైతే నాలా రిటైనింగ్ వాలేదు, కన్స్ట్రక్షన్ కాలేదు, అక్కడ రిటైనింగ్ వాళ్ళు చేసేసి దానికి డిజైన్కి తగ్గట్టు చేస్తే మాత్రం ఫర్దర్గా ఎంత వరద వచ్చినా కూడా దాన్ని తగ్గట్టు తట్టుకుంటుంది. సో ప్రస్తుతం ఈ కట్ అయితే మీరు తాత్కాలికంగానే రీస్టోర్ చేస్తున్నారు, మళ్ళీ వరద వస్తే కూడా తట్టుకునేటట్టుగా దీన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి 2 సిటీలలో ఇంత పెద్ద చెరువు ఉంటే జనానికి ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ చెరువుకు సంబంధించి కూడా చాలా చూస్తే పుడక తీయకపోవడం కావచ్చు, లేకపోతే గుర్రపు డెక్క ఇవంతా కూడా రావడం వల్లనే చాలా చోట్ల ముంపు కూడా కారణం అంటున్నారు. అసలు వీటిని ఎట్లా రీస్టోర్ చేసే అవకాశం?
అయితే ఇప్పుడు మెయిన్గా దీనికి పర్మనెంట్ ఎస్టిమేట్ అనేది చేస్తున్నామండి. ఈ గుర్రప్ డెక్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా చెరువులో పొల్యూషన్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్ గుర్రప్ డెక్ వస్తుంది. ఇప్పుడు వడ్డపల్లి చెరువులో కానీ ఆ గుర్రప్ డెక్ అనేది పొల్యూషన్తో వెంటనే వస్తూ ఉంటుంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు తొలగిస్తూ, ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ అంటే పక్కన ఉన్న డ్రైన్స్ కానీ ఈ చెరువులలో కలవకుండా చేస్తే ఈ గుర్రప్ డెక్క మళ్ళీ రాదు. అంటే ఒక్కసారి తీసినాక అది సెట్ అయిపోతుంది. ఈ గుర్రప్ డెక్క వల్ల ఏంటంటే కూడా దీనివల్ల కూడా నాలాలన్నీ చోకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గోపాల్పూర్ దగ్గర మేము గేట్స్ పెట్టిన కారణం కూడా అది గేట్స్ కాదు, ట్రాష్ ట్రాక్ అది. ఎందుకంటే ఇంత పెద్ద గుర్రప్ డెక్ వచ్చి కనుక దాంట్లో తట్టుకుంటే అది కంప్లీట్గా అసలు ఒక 1 year లోపలనే అది మొత్తం పూడుకపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ట్రాష్ ట్రాక్ పెట్టడం జరిగింది. అయితే ఈ గుర్రప్ డెక్క కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటే మనకి ఫర్దర్ కూడా నాలా సాఫీగా కిందకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ట్రాష్ ట్రాక్ పెట్టడం వల్ల ఆ గేట్లు సకాలంలో ఎత్తకపోవడం వల్లనే చాలా ముప్పు వచ్చింది అనేది చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా? అసలు ఆ గేట్లు ఎత్తే పరిస్థితి లేకుండా మన అసలు మొన్న ఏం జరిగింది? అసలు ఆ గేట్లు మనకి ఈ వచ్చే డిజైన్కి మనకు ఆల్మోస్ట్ గేట్లు 7,000 క్యూసెక్లు, అది పక్కనున్న నాల 3,000 క్యూసెక్లు, ఆల్మోస్ట్ 10,000 క్యూసెక్స్ డిజైన్ చేయడం. కానీ యాక్చువల్గా ఏంటంటే గోపాల్పూర్ చెరువుకు సంబంధించి మత్తడి ఒకవైపు ఉంది. దాదాపు 25 క్రితమే ఆ మత్తడి ప్లస్ ఆ నాల అనేది ఈ విధంగా కాదు, ఇప్పుడున్న విధంగా కాకుండా కాలనీకి వెళ్ళి ఉండేది. ఆ నాలా అనేది పూర్తి చేసి కాలనీ అయిపోయింది, మత్తడి తీసేశారు. దాన్ని ఆల్టర్నేట్గా దీన్ని ఆ రోడ్డు పక్క నుంచి ఈ వరదని అనేది చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ సపరేట్ నాలా కావాలంటే వేరే ఆప్షన్ లేకనే అప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఆ పక్కనున్న నాలా కూడా యాక్చువల్గా ఈ వరదకి అది 20 మీటర్ల వెడల్పు ఉండాలి, కానీ 6 నుంచి 7 మీటర్లు కూడా లేదు అక్కడ. ఆ నాలాను కూడా వైడెన్ చేసి దాన్ని కరెక్ట్ సెక్షన్ చేస్తే ఎంత వరద వచ్చినా కూడా మనకి కింద సాఫ్కి వెళ్ళిపోతుంది. ఆ గేట్లు ఎత్తలేదు, అది ట్రాష్ ట్రాక్ అండి. ఆ ట్రాష్ ట్రాక్ ఆల్రెడీ వాటర్ పోతుంది. ఈ వాటర్ పోయింది కాబట్టి మనకి నైమ్నగర్ దగ్గర 13,000 క్యూసెక్స్లు ఆల్రెడీ బ్రిడ్జ్ లెవెల్కి వచ్చింది. ఈ వరద ఇక్కడ నుంచి గేట్లగా అది పైనుంచి మనకి ఫ్లో కనబడదు, ఆ కింది నుంచి ఆ ఫ్లో ఉంటుంది కాబట్టి నైమ్నగర్ దగ్గర 13,000 క్యూసెక్ల వరద అక్కడ మనకి కనిపించింది. అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఎఫ్టీఎల్లో పరిధిలో కావచ్చు, కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిధిలో కావచ్చు, లేదా చెరువులకు సంబంధించినటువంటి భూములలో నిర్మాణం చేసుకోవద్దు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఏవి కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవద్దు అనేది విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చెరువుల ఆక్రమణ కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి ఆక్రమణ, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు, బఫర్ జోన్లలో నిర్మాణాలు, చెరువులు కుంజించకపోవడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి కారణంతో వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు వరదలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇరిగేషన్ అధికారులు దానివైపు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎఫ్టీఎల్కు సంబంధించినటువంటి చెరువుల పరిధిలో సర్వేలు కూడా చేస్తున్నారు, వాటిని గుర్తింపు చేస్తున్నారు. త్వరలోనే వీటన్నిటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.